భగవాన్ చివరి రోజుల్లో కూడా భగవాన్ చివరి రోజుల్లో కొంచెం బాగా శరీరం ముడిలిపోయింది. ఆ దగ్గర ఉన్న వాళ్ళు రాత్రులు భగవాన్ ఏదో అడుగుతూ ఉండరు. ఈ సర్వాలుగా చెప్పాట, మీరు సాయంత్రం సరిగ్గా 9 అయ్యేటప్పటికి మీరు భగవాన్ ఏం పలకరించకండి, ఆయనకు ఆరోగ్యం ఏం బాగోలేదు, మీరు పడుకోండి. భగవాన్ అక్కడ ఏదైనా చెబుతా ఉంటారనుకోండి, ఏదైనా చెబుతానంటారనుకోండి, మీరు అడగండి. ఒకవేళ భగవాన్ ఏదైనా చెబుతానంటారనుకోండి, చెబుతానంటే మీకు నిద్ర వస్తుందని స్వామి, మీరు అలాగే చేయదు, పడుకోండి అని కొట్టిన సర్వాలు. అయితే మనలాగా ఎక్కువ కష్టపడక్కర్లేదు. భగవాన్ ఊరికే ఇప్పుడు భగవద్గీత అనుకోండి అలా చూశారనుకోండి, మన అర్థంలో మన ముఖం చూసుకుంటే ఎలా ఉంటుందో ఆ వాక్యం చూసేటప్పుడు అందులో నిజం అలా కనిపిస్తూ ఉంటుంది భగవాన్. కారణం ఏంటి, ఇక్కడ సత్యం ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి ఏదైనా పుస్తకం అలా చూసేటప్పటికి అర్థం తెలుస్తూ ఉంటుంది, దాని అందులో సత్యం ఏంటి గోచరిస్తాం. ఇంకా వస్తువు తానే ఉన్నాడు కాబట్టి. సర్వాధికారి అలా చెప్పి ఏం చేసి చూడట, మీరు రాత్రి 10ంటికి ఒకవేళ భగవాన్ డిస్టర్బ్ చేస్తున్నారని ఊహాల్లోని ఆ కిటికీలోంచి ఇలా చూసుకోవాలి. నిద్ర ఏంటి ఊరికి కళ్ళు మూసుకుని ఇలా ఉండేవారంతే. తలుపు చప్పుడైందనుకోండి కళ్ళు తెరిచి చూసుకోవాలి. ఇప్పుడు మనలాగా మంచం మీద ఇలా ఎప్పుడు భగవాన్ ఇలా పడుకోలేదని జీవితం. ఈ సర్వాధికారి వీళ్ళేదో అడుగుతా ఉన్నారు. సర్వాధికారి రాత్రి 9ంటికి 10ంటికి వచ్చి ఆ కిటికీలోని చూసుకోవాలి. సర్వాధికారి ఇలా ఆర్దేశాన్ని భగవాన్ తెలుసు. సార్ ఈ సర్వాధికారిని చూసేవారు కాదంటే వీళ్ళు అడిగేవాళ్ళు, అది భగవాన్ పడుకోమని. సర్వాధికారి చూస్తున్నారు, వీళ్ళు చూసేవారు కాదు, పడుకోమన్నారు కాదు. సర్వాధికారి అస్తమానం ఏం చూస్తాడు, కిటికీలను చూసి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత మామూలు భగవాన్ ఆ సర్వాధికారిని చూస్తే వీళ్ళే పడుకుంటే ఆడు కిటికీలను చూస్తున్నాడని వీళ్ళు చూసేవారు కాదు. భగవాన్ ఏం చేశాడు, భగవాన్ చూసాడు. భగవాన్ చూసి వీళ్ళప్పుడు ఇలా పడుకున్నాడు అనమాట. పడుకునంటే ఇలా నిద్రపోయినట్టు నటించేవాడు అనమాట. అమ్మ అతను చూసి వెళ్ళిపోయిన తర్వాత మరి లేవమన్నాడు అనమాట చెప్తాను. అప్పుడు వీళ్ళకే భగవాన్ స్వామి ఎందుకని మీ దేహం బాగా కృషించిపోయింది కదా చివరి రోజుల్లో, ఈ రోజులు ఇంకెందుకని స్వామి మీరు ఇంకేం చెప్పొద్దు అని ఏదో అసలు అంటే భగవాన్ అంటే, మీరు నాకు అన్నం పెడుతున్నారు కదా, మజ్జిగన్నం ఏదో తింటున్నారు కదా, మరి మజ్జిగన్నం గింజనం ఏదో తింటాను కదా ఈ దేహం, మరి ఈ దేహం చెప్పడం ఏదో 4 మాటలు చెప్పడానికి కూడా పనికిరాని ఈ దేహానికి ఈ మజ్జిగన్నం కూడా ఎందుకన్నారు.